మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని భావన ఋషి హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ మరియు సిద్ధార్థ్ నగర్ ప్రాంతంలో పలు అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇట్టి విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇలాంటి నిర్మాణాలపై ప్రభుత్వానికి కొన్ని లక్షల ఆదాయానికి గండి పడుతుంది. అసలు దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ వెంకటరెడ్డి ఉన్నారా లేదా అన్నట్టుగా ప్రశ్నార్థకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం అంటే వారికి మంచిగానే ఆమ్యామ్యాలు అందుతున్నాయని దమ్మాయిగూడ ప్రజలు ఆరోపిస్తున్నారు. దమ్మాయిగూడ సర్కిల్లో దాదాపు అన్ని డివిజన్లలో కనీస నిర్మాణ నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఏ ఒక్క నిర్మాణాన్ని అడ్డుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాక సామాన్య ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అధికారులు తమ స్వంత లాభం కోసం ఆమ్యామ్యాలకు ఎగబడి అక్రమ కట్టడాలకు వత్తాసు పలికితే రేపు ప్రభుత్వం తెచ్చే నూతన చట్టాల ద్వారా అక్రమ కట్టడాలు కూల్చివేతలు ప్రభుత్వం చేపడితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపడితే ప్రభుత్వమా లేక అనుమతిస్తున్న అధికారుల బాధ్యత వహిస్తారా అన్నది ప్రశ్నార్థకం. ఏదేమైనా దమ్మాయిగూడలో అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటే ఉన్నత అధికారుల అండదండలతో ఏకంగా ఒక అధికారి అండతో జరిగిందని వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అడ్డు అదుపు లేకుండా జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టాలంటే ఉన్నత అధికారులు దమ్మాయిగూడ మరియు కాప్రా సర్కిల్ పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు భావిస్తున్నారు. కాప్రా సర్కిల్ ఆఫీస్ ఎదురుగా ఓ పేరుగాంచిన ఆర్కిటెక్ట్ ఈ అక్రమ నిర్మాణాలకు పెద్దన్నగా వ్యవహరించడం, అటు కాప్రా ఇటు దమ్మాయిగూడ అధికారులను తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇదేంటని అడిగిన వాళ్ళని బెదిరించి భయభ్రాంతులకు గురిచేయడం ఆశ్చర్యంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నత అధికారులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్స్, వారికి సహకరిస్తున్న రాజకీయ అండతో విర్రవీగుతున్న ఆర్కిటెక్ట్లపై, లీడర్పై చర్యలు చేపడతారని స్థానికులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.